ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటికీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో డిఏ, డిఎన్ఎస్ అలవెన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ, ఐఆర్, ఇంటరిమ్ రిలీఫ్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతుంది. 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డిఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావడం లేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అలాగే జిపిఎస్ జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ చెల్లింపులు, ఈఎల్ సరెండర్ బకాయిలు, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు. గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రిజైన్ చేయడం, కమిషన్ను నియమించడంలో ఆలస్యం, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వలేకపోవడం, అలాగే అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు, సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొందరి ప్రమోషన్లు అర్హతలు ఉన్నప్పటికీ ఆపడం. ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగులు లేదా చర్చలు నిర్వహించడం లేదు. ఇక ఉద్యోగులు డిమాండ్ చూస్తున్నట్లయితే సంక్రాంతి కానుకగా ఐఆర్, గణతంత్ర దినోత్సవం లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. డిఏ బకాయిలు, జిపిఎస్ చెల్లింపులు, ఈఎల్ సరెండర్ బకాయిలు త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పిఆర్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వంపై ఉన్న ఆశలు నూతన సంవత్సర వేళలో మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా మరింత పెరిగాయి. ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మీ సహాయం కోరుతున్నారు. సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి.